హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. సో ఈరోజు సండే కాబట్టి మనం గ్రామర్కి సంబంధించిన క్లాస్ని కవర్ చేస్తాం. మనం ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న ఎవ్రీ పార్ట్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాం. అందులో పార్ట్గా లాస్ట్ సండే నేను టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అనే వీడియో చేయడం జరిగింది. ఈరోజు టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అంటే ఏంటి, అందులో ఏ టైప్స్ ఉన్నాయని ఈరోజు మీకు చెప్తాను. So without getting any late, let us get into our today's class. సో ఫస్ట్ కంజంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. కంజంక్షన్ ఏం చేస్తుందంటే వర్డ్స్ని, సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది. జంక్షన్, సో అది ఒక లాటిన్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. జంక్ అంటే జాయిన్, కాన్ అంటే టుగెదర్, కలుపుతూ ఉందన్నమాట. అందులో మనకి కామన్ కంజంక్షన్స్ మనకి ఎవ్రీడే మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాం. అండ్, బట్, బికాస్ అండ్ ఆల్దో ఇవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ వాక్ బట్ ఇట్ స్టార్టెడ్ టు రైన్. నేను బయటికి వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను, వర్షం మొదలైంది. ఇలా మనం కంజంక్షన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో టైప్స్ ఉన్నాయి, మనకి మోస్ట్లీ 3 టైప్సే ఉంటాయి మనకి ఇందులో. ఆ 3 టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టైప్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం చేస్తాయంటే వర్డ్స్ని, ఫ్రేజెస్ని, ఇండిపెండెంట్ క్లాజెస్ని మనకి జాయిన్ చేస్తూ ఉంటాయి ఒక దగ్గర. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మనకి 7 ఉంటాయి. అవి ఫ్యాన్ బాయ్స్ అనే ఒక యాక్రోనిమ్, అంటే అది ఒక ఫుల్ ఫామ్ ఉంటుంది. ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, వైఈటి ఎట్, ఎస్ అంటే సో. ఇలా ఈ షార్ట్కట్లో మనం కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని మనం గుర్తుంచుకోవచ్చు. అవి చూద్దాం, అవి ఎందుకు యూజ్ అవుతున్నాయి, బట్ ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం ఒకసారి. అందులో ఫస్ట్ ఫర్ అనేది కొరకు, కోసం, ఒక రీజన్ని, ఒక పర్పస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ ఫర్ ఐ వాజ్ ఎగ్జాస్టెడ్. నేను త్వరగా పడుకుండిపోయాను. వెంట టు బెడ్ అంటే త్వరగా పడుకుండిపోయాను, నిద్రపోయాను. బికాజ్ ఆఫ్ నేను చాలా అలసిపోయాను. ఎగ్జాస్టెడ్ మీన్స్ వెరీ టైర్డ్కి మనం సింగిల్ వర్డ్ ఎగ్జాస్టెడ్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ యాడ్స్ వన్ థింగ్ టు అనదర్. అండ్ మరియు, ఒకదానికి ఇంకొకదానికి మరియుతో కలుపుతుంది. ఎగ్జాంపుల్, షీ బాట్ యాపిల్స్ అండ్ బనానాస్. తను బనానాస్ ఇంకా యాపిల్స్ కొనుక్కొచ్చింది. నార్, ఏది కాదు అంటే నార్ వచ్చిందంటే అక్కడ ముందు నెయిదర్ కూడా ఉంటుంది. సో ఒక నెగిటివ్ అనమాట, ఏది కాదు అని చెప్పడం. ఎగ్జాంపుల్, హీ నెయిదర్ ప్లేస్ ఫుట్బాల్ నార్ వాచెస్ ఇట్. అతను ఫుట్బాల్ ఆడాడు ఇంకా చూడడు కూడా. ఇలా బట్ అనేది ఏంటంటే ఒక కాంట్రాక్షన్, ఒక వ్యతిరేకతను చూపిస్తూ ఉంటుంది. షీ స్మార్ట్ బట్ లేజీ. తను స్మార్ట్గానే ఉంటుంది కానీ బద్ధకంగా ఉంటుంది. ఈ రెండు సంబంధం లేని విషయాలు, వ్యతిరేకంగా ఉంటాయి. స్మార్ట్గా ఉంటే లేజీగా ఉంటాయి, రెండు సంబంధం లేదు అక్కడ. అలా కాంట్రాస్ట్ అంటే వ్యతిరేకత. ఆర్, ఇది కానీ అది కానీ అనే మీనింగ్ వస్తూ ఉంటుంది. డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ? నీకు కాఫీయా లేదా టీయా, ఎలా అనమాట. ఎట్ అనేది ఏంటి ఉందంటే ఇది కూడా కాంట్రాక్షనే మనకు చూపిస్తుంది, లేదా ఒక ఎక్స్క్లూజన్ని చూపిస్తుంది. అంటే అది కాకుండా అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాజ్ టైర్డ్ ఎట్ హీ కెప్ట్ వర్కింగ్. అతను అలసిపోయి ఉన్నాడు. అలసిపోయినప్పుడు జనరల్గా ఏం చేయాలి, రెస్ట్ తీసుకోవాలి. అయినా కూడా, సో కానీ ఎట్ అంటే ఇంకా అనే మీనింగ్ వస్తుంది. మనం చెప్పుకోవాలంటే ఇంకా అతను పని చేస్తూనే ఉన్నాడు. సో అనేది ఒక రిజల్ట్ని చూపిస్తుంది, ఒక ఎఫెక్ట్ యొక్క రిజల్ట్ని చూపిస్తుంది. మనకి ఏం చేస్తుంది, ఇట్ వాజ్ రైనింగ్ సో వీ స్టేడ్ ఇన్ సైడ్. వర్షం పడుతూ ఉంది అందుకే మేము ఇంట్లో ఉండిపోయాం. ఇలా మనకి ఫ్యాన్ బాయ్స్ వల్ల ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ని మనం గుర్తుంచుకోవచ్చు, వాటిని ఎందుకు యూజ్ చేయాలో కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టైప్లోకి వెళ్దాం, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏం చేస్తాయంటే ఒక సబార్డినేట్ క్లాజ్ని ఇంకా ఇండిపెండెంట్ క్లాజ్ని రెండింటిని కూడా జాయిన్ చేస్తూ ఉంటాయి. సబార్డినేట్ క్లాజ్ మీన్స్ అది కంప్లీట్ మీనింగ్ లేకుండా ఉండే ఒక సెంటెన్స్లో ఒక పార్ట్. అదే, సో అతను వెళ్ళి అని మనకి తెలుగు చెప్పినకో, హీ వెంట్, అతను వెళ్ళాడు, ఎందుకు అనేది అక్కడ రీజన్ లేదు మనకి. ఇలాగనమాట మనం చెప్పుకుంటే సబార్డినేట్. ఇండిపెండెంట్ క్లాజ్ మీన్స్ కంప్లీట్ మీనింగ్ ఉంటుంది, అది సెంటెన్స్లో ఒక పార్ట్, బట్ దానికి మీనింగ్ ఉంటుంది. సో ఇవి మెయిన్లీ ఏం చేస్తాయంటే ఒక టైంని, ఒక కాజ్ని, ఒక కాంట్రాస్ట్ని, కండిషన్ని, ఇంకా వేరే వాటిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. అందులో ఆఫ్టర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. వీ వెంట్ హోమ్ ద మూవీ ఎండెడ్.
సో ఇక్కడ వీ వెంట్ హోమ్, మేము ఇంటికి వెళ్ళాము. ద మూవీ ఎండెడ్, మూవీ అయిపోయింది. సో వీ వెంట్ హోమ్ అంటే మేము ఇంటికి వెళ్ళాము. ఎక్కడి నుంచి వెళ్ళాము అనే దానికి ఇక్కడ మీనింగ్ లేదు, కాబట్టి అది ఒక సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. ద మూవీ ఎండెడ్, మూవీ అయిపోయింది. సో దానికి మీనింగ్ ఉంది, మూవీ అయిపోయింది అంటే మూవీ చూస్తున్నాం, ఒక మీనింగ్ మనకు తెలుస్తుంది. ఈ రెండింటిని జాయిన్ చేస్తుంది ఆఫ్టర్ అనేది. వీ వెంట్ హోమ్ ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్, మూవీ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము, ఇలాగనమాట. ఆల్దో, అయినప్పటికీ లేదా అయినా కూడా అనే మీనింగ్తో మనం యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఆల్దో ఇట్ వాజ్ రైనింగ్ వీ వెంట్ అవుట్, వర్షం పడుతూ ఉన్నా కానీ మేము బయటికి వెళ్ళాము. ఇక్కడ ఇట్ వాజ్ రైనింగ్, వర్షం పడుతూ ఉంది, సో కంప్లీట్ మీనింగ్ ఉంది, అది ఇండిపెండెంట్ క్లాస్ అవుతుంది. వీ వెంట్ అవుట్, మేము బయటికి వెళ్ళాం. దేనికి వెళ్ళాం, ఎక్కడి నుంచి వెళ్ళాం అనేది మనకి ఎక్కడ కంప్లీట్ మీనింగ్ అయితే లేదు, ఒక సబార్డినేట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్ అవుతుంది. సో ఇలాగా బికాజ్ ఒక రీజన్ని, ఒక కాజ్ని ఇండికేట్ చేస్తుంది బికాజ్ అనేది, ఎందుకంటే అనే మీనింగ్ అనమాట. ఐ స్టేడ్ హోమ్ బికాజ్ ఐ వాజ్ సిక్, నేను ఇంట్లో ఉండిపోయాను ఎందుకంటే నేను జబ్బుతో ఉన్నాను, సిక్, కొంచెం నలతగా ఉంది అని చెప్పొచ్చు అన్నట్టు. ఇఫ్ అనేది ఏంటంటే అయితే అనే మీనింగ్ వస్తుంది. షోస్ కండిషన్, ఒక కండిషన్ చూపిస్తుంది. ఐ విల్ గో ఇఫ్ యూ కమ్ విత్ మీ, నేను వెళ్తాను నువ్వు నాతో వస్తేనే, నువ్వు నాతో పాటు వస్తేనే నేను వెళ్తాను. వైల్, ఆ సమయంలో అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఆ సమయంలో షోస్ టైమ్ ఆర్ కాంట్రాస్ట్. హీ వాజ్ రీడింగ్ వైల్ ఐ కుక్డ్ డిన్నర్, అతను చదువుతూ ఉన్నాడు ఎప్పుడు, నేను డిన్నర్ కుక్ చేస్తున్న టైంలో, నేను డిన్నర్ కుక్ చేస్తున్న సమయంలో అతను చదువుతూ ఉన్నాడు, ఇలాగనమాట. నెక్స్ట్ టైప్ అండ్ లాస్ట్ టైప్ కోరిలేటివ్ కంజంక్షన్స్. ఇది వెరీ ఈజీ, మనకి చాలాసార్లు మనకి ఈ చాలా చూసుంటాం. ఎయిదర్ ఆర్ అంటే రెండు కంబైన్డ్గా వస్తూ ఉంటాయి. ఎయిదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ అండ్, ఇలా వస్తాయి అన్నమాట. ఇవి గుర్తుంచుకోవడం మనకి చాలా ఈజీ. ఎయిదర్ ఆర్ అనేది ఏమని చూపిస్తుంది, మనకి చాయిస్ని చూపిస్తుంది, ఆల్టర్నేటివ్స్ని చూపిస్తుంది, అంటే రెండిట్లో ఏదో ఒకటి నువ్వు ఎంచుకోవాలి అన్నట్లు. ఎగ్జాంపుల్, యూ కెన్ ఎయిదర్ స్టే హియర్ ఆర్ కమ్ విత్ అస్, నువ్వు ఇక్కడ ఉంటావా లేదా మాతో వస్తావా. నైదర్ నార్, ఏది కాదు, అసలు ఏది కాదు. షీ ఈజ్ నైదర్ యాంగ్రీ నార్ సాడ్, తను కోపంగానూ లేదు బాధగానూ లేదు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇదే కాదు అది కూడా అని అర్థం అనమాట. ఇదే కాదు అది కూడా అంటే రెండు అక్కడ నొక్కి చెప్పడం అనమాట, గట్టిగా చెప్పడం అన్నట్లు. హీ ఈజ్ నాట్ ఓన్లీ టాలెంటెడ్ బట్ ఆల్సో హార్డ్ వర్కింగ్, అతను టాలెంటెడే కాదు బాగా కష్టపడి పనిచేస్తాడు కూడా. బోత్ అండ్ ఎంఫసైజ్ ది ఇంక్లూజన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్, సో ఖచ్చితంగా రెండు ఉండాల్సిందే అని గట్టిగా చెప్పడం అనమాట. షీ ఈజ్ బోత్ స్మార్ట్ అండ్ కైండ్, తను స్మార్ట్ ఇంకా కైండ్ కూడా, ఇలా అనమాట. ఇవే మనకున్న టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అనేవి. ఇవి మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. మీరు గ్రామర్, ఎవ్రీ సాటర్డే చెప్పే సెంటెన్సెస్, ఎవ్రీడే చెప్పే వొకాబులరీ, వీటన్నిటిని కంబైన్డ్గా ఫాలో చేస్తూ ఉంటే మీ ఇంగ్లీష్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. దట్స్ మై గ్యారంటీ. సో దట్స్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్.